డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ వైరల్ ఫీవర్తో బాధపడుతున్నారు. ఆయనకు జ్వరంతో పాటు స్పాండిలైటిస్ ఉండడంతో కొన్ని రోజులు విశ్రాంతి తీసుకోవాలని వైద్యులు సూచించినట్లుగా తెలుస్తోంది. జ్వరం కారణంగా రేపు నిర్వహించే రాష్ట్ర కేబినెట్ సమావేశానికి ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ హాజరు కాలేరని అధికార వర్గాలు అంటున్నాయి. అయితే పవన్ కళ్యాణ్ త్వరగా కోలుకోవాలని జన సైనికులు ప్రత్యేక పూజలు నిర్వహిస్తున్నారు. రైట్, పూర్తి వివరాలు మా కరెస్పాండెంట్ గాలిబ్ అందిస్తారు. గాలిబ్, పవన్ కళ్యాణ్ హెల్త్కి సంబంధించినటువంటి డీటెయిల్స్, అలాగే యాక్చువల్గా ఆయన తమిళనాడుతో పాటు కొన్ని దక్షిణాది రాష్ట్రాల్లో దేవాలయాల పర్యటన చేస్తారు అని చెప్పేసి వార్తలు వచ్చిన నేపథ్యంలో ఆయన ప్రస్తుతం ఎక్కడున్నారు, ఆయన ఇక అటువంటి పర్యటన ఉంటే అది క్యాన్సిల్ చేసుకుంటారు, అలాగే రేపు కేబినెట్ సమావేశానికి కూడా గైర్హాజరవుతారు అంటే ఆయన రెస్ట్ తీసుకోవాలని చెప్పేసి వైద్యులు చెప్పినట్లుగా తెలుస్తుంది. పూర్తి వివరాలు ప్లీజ్. ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ వైరల్ ఫీవర్ తోని బాధపడుతున్నట్లుగా కొద్దిసేపటి క్రితం ఆయన కార్యాలయం ప్రకటించింది. ప్రధానంగా వైరల్ ఫీవర్ తో పాటు శాండిలైటిస్ తో కూడా ఆయన బాధపడుతున్నట్లుగా వైద్యులు రెస్ట్ తీసుకోమనేది కూడా సూచించినట్లుగా కొద్దిసేపటి క్రితం ఉప ముఖ్యమంత్రి కార్యాలయం ప్రకటించడంతో రేపు జరిగే కేబినెట్ సమావేశానికి కూడా ఆయన రాకపోవచ్చు అనే దానిపై కూడా స్పష్టత ఇవ్వడం జరిగింది. ఎందుకంటే ఈ రోజు పవన్ కళ్యాణ్ దక్షిణాది రాష్ట్రంలోని కేరళతో పాటు తమిళనాడు రాష్ట్రంలో పలు ఆలయాలను కూడా సందర్శించినట్లుగా వార్తలు వచ్చాయి. ఈ నేపథ్యంలో ఈ వార్తల అంశాన్ని పూర్తిగా ఖండిస్తూ దాంతో పాటు పవన్ కళ్యాణ్ ఆరోగ్య పరిస్థితికి సంబంధించి మాత్రం ఆయన కార్యాలయం ఒక ప్రకటన విడుదల చేయడం జరిగింది. ఆయన తీవ్రమైన వైరల్ ఫీవర్ తో పాటు శాండిలైటిస్ తోనే బాధపడినట్లుగా, దాంతో పాటు వైద్యులు సూచన మేరకు ఆయన రెస్ట్ లో ఉన్నట్లుగా ప్రస్తుతం ఆయన కార్యాలయం ప్రకటించింది. దీంతో రేపు జరిగే కేబినెట్ సమావేశానికి ఆయన దూరంగా ఉండే అవకాశాలు స్పష్టంగా కనిపిస్తున్నాయి. రేపు చాలా కీలకమైన కేబినెట్ సమావేశం చెప్పుకోవచ్చు. ఎందుకంటే ఈ నెలాఖరులోని రాష్ట్ర ప్రభుత్వం ఏదైతే కూటమి ప్రభుత్వం తొలి పూర్తి స్థాయి బడ్జెట్ ను అసెంబ్లీలో ప్రవేశపెట్టబోతుంది. అసెంబ్లీ సమావేశాలు ఈ నెల 24 నుంచి కూడా జరగబోతున్నట్లుగా ప్రభుత్వ వర్గాల్లో ఒక చర్చ జరుగుతుంది. ఈ నేపథ్యంలో రేపు జరిగే కేబినెట్ సమావేశంలోని అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలతో పాటు ఇతర కీలక అంశాలపై చర్చపోతున్నారు. ఈ నేపథ్యంలోని పవన్ కు సంబంధించి ఆరోగ్య పరిస్థితిపై రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి కార్యాలయం ప్రకటించడం జరిగింది. ఇటీవల కాలంలో పవన్ కళ్యాణ్ ఇటు ప్రభుత్వ సమీక్షలతో పాటు ఇతర అధికార కార్యక్రమాలకు కూడా చాలా దూరంగా ఉన్నారు. ఆయన గత 5 నుంచి వారం రోజుల పాటు ఆయన సింగపూర్ వెళ్ళినట్లుగా తెలుస్తుంది. సింగపూర్ వ్యక్తిగత పర్యటన తర్వాత నిన్న ఆయన హైదరాబాద్ చేరుకున్నారు. అయితే హైదరాబాద్ చేరుకున్న తర్వాత ఆరోగ్యపరంగా తీవ్రమైన వైరల్ ఫీవర్ తో ఇబ్బంది పడుతుందో కొద్దిసేపటి క్రితం ఉప ముఖ్యమంత్రి కార్యాలయం ఒక ప్రకటన చేసిన నేపథ్యంలో రేపు కేబినెట్ సమావేశానికి కూడా ఆయన దూరంగా ఉండే అవకాశాలు స్పష్టంగా కనిపిస్తున్నాయి. థ్యాంక్ యూ గాలిబ్.